సో హాయ్ గైస్, నా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది డే 1 అండ్ 63.40 ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ యూజింగ్ వాష్రూమ్ మాత్రమే మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగే నేను 1 లీటర్ వాటర్ ఫినిష్ చేయడానికి చూస్తాను. ఇక్కడ హాట్ వాటర్ తీసుకుంటున్నాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను, అంటే ఈక్వల్ టు 1 లీటర్. అయితే ఈ 1 లీటర్లోనే నేను నా మార్నింగ్ డ్రింక్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాను, సెపరేట్గా తీసుకోకుండా. నా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను 7:30కి తీసుకున్నాను. నేను చాలా ఒఫిషియల్గా ఉన్నా, చాలా సింపుల్ అండి. జీరా వాటర్ తీసుకున్నాను. అయితే జీరా వాటర్ అనే కాదు, మనం మార్చి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను జీలకర్ర కొంచెం సోంపు కూడా వేసుకున్నాను. అండ్ మనం స్ట్రెయిన్ చేసుకున్నాక దానిలో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుని తీసుకోవచ్చు. డైలీ ఒక్కటే తీసుకోను, చేంజ్ చేస్తూ ఉంటాను. సో షార్ట్ వీడియోస్ లాగా కూడా నేను రికార్డ్ చేస్తున్నాను, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను నా ఎర్లియర్ వీడియోలో చెప్పినట్టు నేను మంత్లో 8 to 10 kgs లూజ్ అవుదాం అని అనుకుంటున్నాను. ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ వెయిట్ లాస్, బట్ చూద్దాం. మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలి కదా. చాలా స్ట్రిక్ట్ డైట్ చేసేసి లూజ్ అవ్వడం చాలా ఈజీ అండి వెయిట్ లాస్, కానీ వెంటనే రీగెయిన్ అయిపోతాం. బట్ మన ఎఫర్ట్ అయితే పెట్టాలి కదా. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ పుడ్డింగ్ తీసుకున్నాను. సో ఇది ఎలా చేసుకోవాలంటే, మనం నైట్సే ఓట్స్ లో కొంచెం పాలు వేసుకోవాలి అండ్ చియా సీడ్స్ కూడా. స్వీట్నెస్ కి కావాలంటే హనీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేయట్లేదు, నాకు డేట్స్, అంజీర్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాను కదా, అండ్ బనానాతో వచ్చే స్వీట్నెస్ సరిపోతుంది. అయితే ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి మిడ్ మార్నింగ్ స్నాక్ తినకపోయినా చాలా ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి వెయిట్ లాస్లో క్వాంటిటీ చాలా మ్యాటర్స్ అండి. ఇక్కడ ఏంటంటే మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు 3 to 4 tablespoons ఓట్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను, మీరు ఇన్స్టెంట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ కావాలంటే ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోకండి. మీడియం సైజ్డ్ బనానా, చిన్న సైజ్ యాపిల్ అట్లా మాత్రమే తీసుకోండి. ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి. అండ్ నేను నా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చి 10:30కి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్డ్ యాపిల్ తీసుకున్నాను. అండ్ మీరు ఏ ఫ్రూట్ అయినా ఒక 100 to 200 grams ఉండేది మాత్రమే తీసుకోండి. మీన్ వైల్ మనం వాటర్ కూడా మధ్యలో తీసుకుంటూ ఉండాలి. లైక్ 45 minutesకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అట్లీస్ట్ రిమైండ్ చేసుకోవడానికి మీరు అలారం కానీ అట్లా రిమైండర్ కానీ ఏమైనా పెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. బికాజ్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కంపల్సరీ హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. 3 to 3.5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఆల్సో 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. అండ్ ఇది నా లంచ్ రెసిపీ, చాలా డెలిషియస్గా ఉంది. రికార్డ్ చేశాను, ఎడిటింగ్ చేసేసాను, అప్లోడ్ చేస్తాను సమ్ 2 daysలో అట్లా. మనం దీనిలో రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం. అండ్ ఇది వైట్ రైస్ కాదు గైస్, ఇది బ్రౌన్ రైస్. అండ్ ప్రోటీన్ కోసం సోయా కూడా తీసుకున్నాను. అండ్ వెజీస్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను. ఇక్కడ మొలకెత్తిన మెంతులు అండి, ఇవి అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ఇన్సులిన్ స్పైక్ చేయకుండా చేస్తుంది. డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అండ్ మనం కూడా తీసుకుంటే మనం మన బాడీలో అంత ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సలాడ్ కూడా చాలా ఎక్కువ పెట్టుకున్నాను నేను, సో దట్ కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందని. క్యారెట్ కీరా పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్, టొమాటో, బీట్రూట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన సాల్ట్ అట్లా ఏం వేసుకోవద్దు గైస్, ఉత్తిగానే తినండి. ఇలా మంచి ఫుడ్ తీసుకుంటుంటే మనకి డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దీంట్లో మనం బ్రౌన్ రైస్ యూస్ చేసాము. 100 grams మాత్రమే తీసుకోవాలి బ్రౌన్ రైస్. సలాడ్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ కూడా 50 grams సరిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్గా నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇది బాయిల్డ్ స్వీట్ పొటాటో అండి. ఇది కూడా ఒక 50 to 60 grams వరకు తీసుకోవాలంతే. క్వాంటిటీ మ్యాటర్స్ ఎప్పుడు కూడా. నేను ఎక్కువసార్లు ఇదే రిపీట్ చేస్తున్నాను, బికాజ్ మనం తీసుకున్నది హెల్దీ ఫుడ్ అయినా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అది మళ్ళీ వెయిట్ లాస్కి యూజ్ అవ్వదు. ఇలా డైట్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక ½ an hour అయినా మనం చేయడం చాలా మంచిది గైస్. ½ an hour చేయలేకపోయినా మనం వాకింగ్ అయితే 45 minutes బ్రిస్క్ వాకింగ్ చేయాలి కంపల్సరీ. నేనైతే డైలీ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. మనకి వాకింగ్ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మన అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. వాకింగ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో అంత ఫుల్ యాక్టివ్గా ఉంటామన్నమాట. ఫస్ట్ కొంచెం చేయలేకపోయినా లైక్ 20 minutes, 25 minutes, 35 minutes అట్లా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. బట్ స్పీడ్ వాకింగ్ చేయాలి, బ్రిస్క్ వాకింగ్ అంటారు. సో గైస్, నేను ప్రొఫెషనల్ని కాదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఈవినింగ్ డిన్నర్ కంపల్సరీ 7 లోపు ఫినిష్ చేసేయాలి. ఇక్కడ నేను మూంగ్ దాల్ సూప్ తీసుకున్నాను అలాంగ్ విత్ కీరా. ఈ సూప్ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకోకూడదు గైస్, ఇది అరౌండ్ 150 grams అట్లా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మనం అయితే సాటిస్ఫై అయిపోతాం. ఈ వీడియోస్ అంటే దీని రెసిపీ వీడియోస్ కావాలంటే మాత్రం నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ నైట్ డ్రింక్ 9:30కి తీసుకున్నాను నేను. అగైన్ జీరా వాటర్ తీసుకున్నాను.
తీసుకున్నాను. అదే జీరా సోంపు మార్నింగ్ మనం బాయిల్ చేసుకున్నది ఉంటుంది కదండి, సో ఆ వాటరే తీసుకున్నాను. సో అలా అయితే నా డే 1 గడిచిందండి. ఇంకా మంచి వీడియోస్ అండ్ నా వెయిట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్.